రైట్. సో పర్సనల్ అయిపోయింది, ప్రొఫెషనల్ది చెప్పండి. మరి ఉషా మూల్పూరీస్ కిచెన్ బీభత్సంగా సక్సెస్ అయింది. బై గాడ్స్ గ్రేస్. యా, మరి సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు, ఎక్కడ? సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక 10 మంది 10 మెంబర్స్ అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి. Okay. అంటే కరీంనగరు, విజయవాడ, గుంటూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, తెల్లాపూర్, మదీనాగూడ, కొంపల్లి, ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైట్స్ ఉన్నాయి, మణికొండ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఫ్రాంచైజ్ తీసుకుందామని అక్కడ బ్రాంచ్ పెట్టేయమనా? అక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని. వాళ్ళు ఏంటంటే కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం, మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు. కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టెప్ ఆన్ అయిపోయిన తర్వాత, ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఈ ఇదిలోనూ దీన్నే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని, ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది. చాలామంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా. వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది. అందుకు కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాము. 1.5 monthలో అది అయిపోతుంది. ఏది, ఎక్కడ? అక్కడ ఇప్పుడు ఉన్న చోటే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఆసమ్. సో అంటే మనకి రోజు ఎంతమంది స్టెప్ ఇన్ ఉంటుందండి? స్టెప్ ఇన్ అంటే కనుక ఈజీగా 700 to 800 ఉంటుందండి. 700 to 800 ఎవ్రీ డే. ఒక 100 to 150 కార్స్ వెళ్ళిపోతున్నాయి అసలు వెనక్కి. అమ్మ బాబోయ్. ఐ థింక్ 2 months అయిందా? 2 months అయింది. ఏం చేశారు మీరు అసలు? మేమేమీ చేయలేదు. 2 months ప్లస్ ఏంటంటే మనది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే హోమ్ ఫుడ్. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 90% నన్ను కలిసి వెళ్తారు. నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరూ చెప్పేది ఏంటంటే కనుక హోమ్ ఫుడ్ లాగా ఉంది. ఎవరికైనా కానీ అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి, ఎవరమ్మ అంటే వాళ్ళకు గొప్ప. వాళ్ళందరూ ఏంటంటే కనుక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మ మనకి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు, అలా లేకపోతే మీ రిలేటివ్స్ని తీసుకొస్తారు. అట్లా ఏంటంటే కనుక ఇది 4th time ఆంటీ, 5th time ఆంటీ అని చెప్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు. మీతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరైనా అలాగే అయిపోతారు, నాకు తెలుసు కదా, ఓవర్ ద ఇయర్స్ నేను చూశాను. అందరూ ఏంటంటే కనుక ఒక ఇంటి, అందరూ ఏమంటున్నారంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు కాదు, ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి, యానివర్సరీ జరుగుతున్నాయి, పార్టీస్ కూడా. అంటే పార్టీస్ అంటే కనుక వాళ్ళు ఒక 10 members అట్లా వస్తున్నారు. మాకంటూ స్పెషల్గా నేనేమి జోన్ లేదు, అలా ఏమీ లేదు. కానీ ఏంటంటే అయినా అలా ఉన్నా కానీ మా దగ్గరికి వస్తున్నారు. రైట్.